ఇదిగోండి జ్యూస్ మిషన్. ఇదిగోండి ఇలా దేనికదే పెట్టేస్తాను. ఇవన్నీ ఇలా పెట్టేసేసి ఫిట్గా నొక్కేసేసి ఇంకా స్విచ్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇక్కడ వేసేసి దీన్ని ఇలా పెట్టేస్తాను. ఇందులో క్యారెట్స్ వేస్తాను. ఇలా అంటే వచ్చేస్తుంది. ఇదిగోండి ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా బాగా వస్తుంది. వాటర్ ఏం పోయక్కర్లేదు. ఇంకా సపరేట్గా వచ్చేస్తుంది. మిడిల్లోకి వచ్చేస్తుంది. వేస్ట్ అంతా జ్యూస్ ఇలా పక్కకు వచ్చేస్తుంది. బయటకు వస్తుంది. ఇది ఇలా పెట్టేస్తాను. జ్యూస్ కూడా ఇలాగే ఒక గ్లాస్ ఇచ్చారు, అది పెట్టేస్తే అయిపోతుంది. బాగుంది కదా. తీయటకు కూడా చాలా ఈజీగా ఉంది. వేయంగానే మొత్తం మళ్ళీ కడిగేసి ఆరబెట్టి పెట్టేస్తాను. ఆన్లైన్లో తీసుకున్న బాగానే పనిచేస్తుంది. బాగుంది. ఇదిగోండి ఇందులోనే వేస్తాను నేను క్యారెట్ జ్యూస్ డైలీ. ఇక్కడ వెళ్తూ తక్కువగా ఉంది, అందుకే ఇక్కడ పెట్టలేదు జ్యూస్. ఇదిగోండి కావాలంటే కీరా కూడా వేసేసుకోవచ్చు. ఇదిగోండి జ్యూస్ వేసేస్తే ఇది వేస్ట్ అంతా దీనిలోకి వచ్చేస్తుంది. ఇది కిచెన్ వేస్ట్లో వేసేస్తా. ఇదిగోండి దీనిలో అసలు ఏం జ్యూస్ లేదు. చూడండి ఎంత డ్రైగా ఉందో. సపరేట్గా వచ్చేసింది. ఇప్పుడే వేసాను. ఇదిగోండి క్యారెట్ జ్యూస్ ఇప్పుడే తీసాను. వాటర్ ఏమీ వేయలేదు. ఓన్లీ క్యారెట్ బీట్రూట్ పెడితే సపరేట్గా వచ్చేసింది. బాగుంది కదా. పుదీనా కీరా కూడా వేస్తాను. ఇదిగోండి దీనిలో వేసేస్తున్నాను. మొత్తం స్పూన్తో లూజ్ చేసేసాను. మొత్తం డ్రై అయిపోయి దూరిన ఎండకి. అన్ని మొక్కలకి వేస్తాను. రెడీ అయినాక కిచెన్ వేస్ట్ మట్టేస్తాను పైన. ఇదిగోండి వేసేసాను మొత్తం. ఇంక ఇది కడిగేసేస్తాను. బోర్డ్స్ ఇది ఇల్లు పడిపోయింది కదా, దీనిలో వేసేసాను. ఇదిగోండి ఈ జ్యూస్ తాగితే స్కిన్ బాగుంటుంది. ఫేస్ పైన పింపుల్స్ కూడా ఏముండవు. 1 month తాగితే గ్యారెంటీగా రిజల్ట్ తెలిసింది. పింపుల్స్ అస్సలు రావు, ఉన్నవి కూడా పోతాయి కంపల్సరీగా. ఇందులో కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఉట్టి బీట్రూట్ అయితే కొంచెం వగరగా ఉంటుంది తాగాలంటే. క్యారెట్ కూడా ఉంటుంది కదా, స్వీట్గా ఉంది. చాలా స్వీట్గా ఉంటుంది. షుగర్ ఏం అక్కర్లేదు. టమాటాలో సి విటమిన్ ఉంటుంది కదా, టమాటా కూడా వేస్తాను. పుదీనా వేస్తాను. నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. డైలీ కీరా జ్యూస్ కూడా చాలా మంచిది. ఇదిగోండి ఇంకా కొద్దిగా ఉంది, ఇది కూడా వేసేస్తున్నాను. కంపోస్ట్ రెడీ అయిపోద్ది. ఇదిగోండి బీట్రూట్ తొక్కులు, ఇవన్నీ క్యారెట్ తొక్కులు. టమాటాలు కూడా వేస్తాను జ్యూస్కి. కాస్త ముందుకు లాగాను, ఎండ తగులుతుందని. దోమలు ఏమి రాకుండా ఉంటాయి కదా. కొద్దిగా మట్టి వేసేస్తాను. ఇదిగోండి మొగ్గలుగా కోసాను. ఇవాళ మొగ్గలుగానే కోసేసి కొన్ని వాటర్లో వేసేసాను. విప్పేస్తాయి వాటర్లో వేస్తే. ఉండట్లేదు తెల్లారికి, అందుకని ఇంకెవరో ఒకరు కోసేస్తున్నారని కొన్ని మొగ్గలే కోసేసి వాటర్లో వేసేసాను. ఇదిగోండి పొట్టుపప్పు, ఇది కూడా వేసేస్తున్నాను. ఎండలో పెట్టాను. ఎండకు పెట్టాను, పురుగులేం రావని కాసేపు. ఇదిగోండి ఇందులో ఈ కిచెన్ వేస్ట్ వేసేస్తున్నాను. జ్యూస్ చేసుకుంటే ఇలా వచ్చేసింది. అస్సలు వాటర్ పోయక్కర్లేదు. క్యారెట్ పెట్టగానే వచ్చేస్తుంది. ఇది మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుద్ది.
మొక్కలు బాగా లూజ్గా ఉంటుంది మట్టి. ఇది వేస్తే చేయి పెట్టను, ఇంకా దేనికన్నా కిలికేసి కొంచెం మట్టి వేసేస్తాను. ఎందుకండి గాలి బాగా వచ్చింది, పాపం బర్డ్స్ ఇల్లు కొద్దిగా పడిపోయింది. ఎన్ని తెచ్చుకుని కట్టుకున్నాయో చూడండి, దారాలు పుల్లలు ఎంత బాగా అల్లుకున్నాయో. ఇదిగోండి చిన్న పిల్ల బయటకు వచ్చింది గూట్లో నుంచి. దానిపైన ఎలా కూర్చుందో చూడు, భయం లేకుండా కూర్చుంది చూడు. ఇదిగోండి ఇందులో పుదీనా తీసేస్తున్నాను, ఇందులో పెడుతున్నాను. చిన్న కొమ్మ పెట్టాను, బతికింది. ఇక్కడ పుదీనా ఉంది, కొన్ని వాటర్ పోసి నానబెట్టి తీసేస్తున్నాను. ఎందుకండి ఎండలకి అట్లా డల్గా ఉంది, నీడలో పెడదామని తీసేస్తున్నాను. ఎలాగో చేంజ్ చేయాలి కదా మట్టి. ఈ ఫ్లవర్ అంతా ఎండినట్టు అయిపోతుంది ఇలా, అప్పుడు సీడ్ రెడీ అవుతున్నాయి. ఇది మొత్తం ఈ ఫ్లవర్ అంతా ముడుచుకుంటుంది. ఎందుకండి సీడ్ రెడీ అవుతుంది. మిర్చీలు పండి వస్తాయి లేదో అనుకున్నాను, మిర్చీలు స్టార్ట్ అయినాయి. ఈ అడ్డం ఉన్నాయి, వీటి పెట్టేసి తీసేస్తాను. ఇందులో చుక్క కూర బాగా వస్తుంది మంచిగా, తోటకూర గ్రీన్గా బాగుంది కదా. ఇందులో పెట్టేస్తాను. ఇక్కడ సింక్ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఇదిగోండి పాలకూర నెక్స్ట్ కోస్తాను, పడిపోతుంది, వచ్చేస్తుంది బాగా. ఇక్కడ ఈ గ్రో బ్యాగ్ ఇలా పైప్స్ వస్తాయి కదా, నేను స్టార్టింగ్ కదా కొనటం, ఇలా వచ్చింది. ఇదేమో ముడుచుకుంటుంది, దీనికి ఏమైనా సపోర్ట్ ఇచ్చి పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ చేంజ్ చేసినప్పుడు చూడాలి. ఇదంతా ఒకటే మొక్క. ఇక్కడి నుంచి ఉంది దీనికి రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా తీస్తున్నాను. ఇదిగోండి ఇదంతా వెళ్ళిపోయినాయి. ఇది ఇట్లా కింద పడినట్టు అయింది, మొత్తం మళ్ళీ రూట్స్ ఫామ్ అయినాయి, మొత్తం స్ప్రెడ్ అయింది. ఇదిగోండి రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా తీసాను. చాలా ఏర్లు ఉన్నాయి కాబట్టి దీన్ని కటింగ్ చేసి పెడితే చాలా బాగా వస్తుంది. చిన్న మండ పెట్టాను, ఎంత బాగా వచ్చింది. బొచ్చల మొక్క పడింది, ఇంకా ఉంది ఇక్కడ. ఈ చిన్న డబ్బాలు అయితే నీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టొచ్చని ఇంకా దానిలో పెడుతున్నాను ప్రస్తుతానికి. ఇది ఈవినింగ్ టైంలో పూసే ఫ్లవర్ ప్లాంట్. కాకర పడింది, మిర్చీలు స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఫ్లవరింగ్ అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇవి కొయ్యకుండా ఉంటే సీడ్ ఫామ్ అయ్యిద్ది. ఇదిగోండి సీడ్ వస్తుంది, బ్లాక్గా రావాలి, ఇంకా డార్క్ అవ్వలేదు. ఇదిగోండి చిన్నగా డివైడ్ చేశాను వీటిని. రూట్స్ ఉన్నాయి కదా, త్వరగా వస్తాయి. రూట్స్ లేకపోతే సమ్మర్లో పెడితే రావు, కొంచెం వింటర్ వచ్చినప్పుడు పెడితే చాలా బాగా సెట్ అవుతాయి. వాటర్లో పెట్టినా వచ్చేస్తుంది, చాలా బాగా వస్తాయి. బాగుంది కదా. ఇందులో ఒక వైపు పెట్టేసి నీళ్ళలో పెట్టేస్తాను. ఇదైతే చిన్నది కదా, ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మట్టి కొంచెం లూజ్ చేస్తున్నాను. ఎందుకండి చిన్న మండలు పెట్టాను చూడండి, ఎంత బాగా రూట్స్ వచ్చినాయో. ఇవన్నీ ఒకే చోట పెడుతున్నాను, పుదీనాకు అడ్డం లేకుండా.
దీన్ని ఇంకొంచెం తుంపేశాను. ఇదిగోండి కింద తీసేస్తున్నాను. మట్టి పుట్టుగా అయింది. ఇక్కడ చాలా బాగా వస్తాయి. ఎందుకంటే ఇటువైపు ఇంకో కొమ్మ పెట్టేశాను. ఇది చాలా లెంత్గా ఉంది కదా, పొడవుగా ఉంది కదా. ఇక్కడిక్కడే కొంచెం ఒత్తుగా పెడుతున్నాను. ఇవి ఇట్లాగే పెట్టాను నేను. చిన్న చిన్న కొమ్మలు ఇంత బాగా వచ్చినాయి. ఇంకొంచెం ఒత్తుగా పెట్టేశాను, పక్కగా పెట్టాను వాటిని. ఇక్కడ పుదీనా కొమ్మలు పెట్టేస్తున్నాను. ఇట్లా పెట్టేసి దీన్ని కొంచెం మట్టేసేస్తాను, చచ్చిపోకుండా ఉంటాయి. గుచ్చుతున్నాను దీన్ని. దీన్ని కూడా ఇక్కడే పెట్టేస్తాను. ఇలా రౌండ్ చేసేసాను. దీన్ని కూడా ఇక్కడే పెట్టేసాను. కొంచెం మట్టేసేస్తాను. ఇక్కడే ఉంది మట్టి కొంచెం. ఒత్తుగా వస్తుంది బాగా. నేను టబ్లో కొంచెం మట్టి తీసేసాను. బుషీగా వస్తుంది. కొంచెం సెట్ అయిపోయినాక గ్రీన్గా బాగుంటుంది. పుదీనా పెట్టేసాను గ్రో బ్యాగ్లో నుంచి ఇంకా ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటాను. దాన్ని చేంజ్ చేయాలి కదా, మట్టి ఫిట్గా అయిపోయింది. మళ్ళీ కొత్తగా పెట్టాలి. ఇందులో కూడా మిర్చీలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. తీసేద్దాం అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయినాయి. కూడా ఇందులో నిచ్చిమల్లి ఉంది, కటింగ్ చేశాను, మళ్ళీ చిగురు వచ్చింది. ఎండలకు అలా ఉంది. కొంచెం పెద్ద దాంట్లో పెట్టాను. ఇంకా ఇవి కూడా తీసేద్దాం అనుకుంటే ఇవి కూడా చాలా బాగా వస్తుంది. ఇది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, బాగుంది కదా. ఇదిగోండి ఇక్కడ కాకర మొక్కలు పెట్టాను. గింజలు ఇదిగోండి స్టార్ట్ అయినాయి. ఇది కదిలిస్తే పడిపోతుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చింది, ఇదిగో ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇది కూడా మట్టి లూజ్ చేయాలనుకుంటున్నా. ఇందులో వచ్చినాయి, రానిస్తాను. అవి అలాగే ఉంచేసైనా పెట్టుకోవచ్చు. రూట్ ఖరాబ్ అవ్వకుండా తీసి మళ్ళీ పెడతాను. దొండ మొక్క ఒకటి బాగా వెళ్తుంది. చిక్కుడు మట్టికి డల్ అయిపోయింది చిక్కుడు మొక్క. ఇదిగోండి కొన్ని మొక్కలు ఎండ ఎక్కువగా ఉందని అన్నీ ఒక చోట పెట్టాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ వర్షాలు ఏం లేవు, ఎండలు మండుతున్నాయి. ట్యాప్ దగ్గరలో పెట్టాను కొన్ని. బెండ మొక్క ఎందుకనో డల్ అయింది, తీసేస్తున్నాను. తోటకూర స్టార్ట్ అయింది ఇందులో. ఇదిగోండి ఈ ఎండలకి ఎట్లయినా బాగా రాలేదు, మళ్ళీ పెట్టాలి బెండలు. ఇదిగోండి పాలకూర ఇక్కడ రెడీ అయినాయి. ఇంకొంచెం పచ్చిగా ఉంది ఇదంతా. మొత్తం రెడీ అయినాక తీద్దామని చూస్తున్నాను, రాలిపోతేమో. కొన్ని రెడీ అయినాయి, ఇంకా కొన్ని రెడీ అవ్వాలి. ఇదిగోండి పాలకూర. ఈ పాలకూర సీడ్ రెడీ అవుతున్నాయి. ఇవ్వండి ఎండలకి ఎంత వాటర్ పోసినా డ్రై అయిపోతున్నాయి. కొన్ని ఇక్కడ పెట్టాను, కొన్ని ఏమో ట్యాప్ దగ్గర పెట్టాను, నీడకు పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ కొన్ని పెట్టేశాను మొక్కలు. వీటికి సాయంత్రం టైంలో లైట్గా ఎండ వస్తుంది, సరిపోతుంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇటు పెట్టేశాను కొన్ని.